ఆచి చికెన్ మసాలా మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తెలంగాణకు మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఆ మోడీ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి సార్? మోదీ గారి యొక్క సభ చాలా ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క సభని సఫలీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క సభాస్థలం రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, స్టేజ్ ఎట్లుండాలి, ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తే ఇది ఇక్కడ చింతల రామచంద్ర గారు దీనికి ఇన్ఛార్జ్గా వారు వ్యవహరిస్తున్నారు. మంచి పనిచేస్తూ ఉన్నారు. మూడవది, ఇక్కడ 2 లక్షల పైగా మేము జన సమీకరణ చేసేటట్టు ప్రయత్నం చేస్తాను. దాని కార్యకర్తలు, ప్రజలందరూ కూడా, ఎందుకంటే ప్రజల్లో కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉన్నది. ఆ ఉత్సాహాన్ని మేము మళ్లించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం మేము ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఈ యొక్క కార్యక్రమంలో 2 లక్షల పైగా తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ. ఈ సభ ద్వారా అంటే ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి? గెలుపుతోనే తప్పకుండా ఉత్సాహం ఉంటుంది. 5 రాష్ట్రాల్లో ఫలితాలతోని భారతీయ జనతా పార్టీకు దేశవ్యాప్తంగా కూడా మాకు ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి ఒక ఫలితాలు. తెలంగాణలో కూడా అదేవిధంగా మాకు ఒక ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. తెలంగాణలో కూడా రాజకీయమైన మార్పులు జరుగుతాయి. నరేంద్ర మోదీ గారి ఒక రాకతో తెలంగాణలో రాజకీయ మార్పు కూడా జరుగుతుందని చెప్పేసి కూడా నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా బి హనుమంతరావు గారు బీసీ కులగణన చేపట్టాలి అని డిమాండ్ చేస్తూ నేను ప్రధానమంత్రిని కోరుతున్నాను, ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాను, ఇక ఏదైతే ఈ అంశం చేపట్టలేదు కాబట్టి నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరేమో? బాబా, నిరాహార ఎందుకు చేయాలి? ప్రకటించింది మేమే కదా కులగణన. 1931 నుంచి ఇప్పటి వరకు కులగణన ఈ కాంగ్రెస్ పార్టీ చేయలే. 5,000 కోట్ల రూపాయలు చిదంబరం గారు ఖర్చు పెట్టి ఆ రోజు దాన్ని డ్రాప్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనకు వ్యతిరేకము. వాళ్ళు మన హనుమంతరావు గారికి బహుశా చరిత్ర తెలియదేమో. ఒకసారి మీ కాంగ్రెస్ చరిత్రను తెలుసుకోండి. మీ నాయకుడు నెహ్రూ గారు ఏం చెప్పినా తెలుసుకోండి. ముందు నెహ్రూ గారు రిజర్వేషన్కు వ్యతిరేకము, బీసీలకు వ్యతిరేకము, బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకము, బీసీ కులగణనకు వ్యతిరేకము. అంతా ఇది ఉంటే 1931 నుంచి ఇప్పటి వరకు ఎందుకు మీ ప్రభుత్వం ఏముండే ఎందుకు చేయలేదు? లాస్ట్ సెన్సస్ జరిగింది 2011. మరి 2011 దాకా మీరు ఏం చేస్తూనే ఉన్నారు? హనుమంతరావు గారు అప్పుడు ఎంపీ కూడా ఉండే గతంలో. మరి వారు అడిగేది ఉండే అప్పుడే రాజీవ్ గాంధీ గారిని, లేకుంటే ఇందిరాగాంధీ గారిని. కాబట్టి వారు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం దేశంలో సెన్సస్తో పాటు కులగణన జరుగుతున్నది. ఒక ఖ్యాతి, ఒక క్రెడిట్ ఉందో అది నరేంద్ర మోదీ గారిదే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, ఏ విధంగా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటిది. దీనిపై ఈ యొక్క ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి అధికారం లేదు. ఈరోజు 5 కిలోల బియ్యం మేము ఇస్తున్నాం, రహదారులు మేము ఇస్తున్నాం, సెంట్రల్ యూనివర్సిటీ మేము ఇచ్చినాం, ఎయిమ్స్ మేము ఇచ్చినాం, ఆర్ఎఫ్సి రామగుండం ఫర్టిలైజర్ మేము ఇచ్చినాం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ మేము ఇచ్చినాం, ఇండస్ట్రియల్ పార్క్ మేము ఇచ్చినాం, కాజీపేట కోచ్పేట మేము ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అడిగేది ఎవరు? అసలు మీరేమి ఇస్తున్నారు? రైతు బంధు ఇస్తున్నారా? స్టూడెంట్స్ రీఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారు? మీరు పేద విద్యార్థులకు మీరు నిరుద్యోగ భత్తా ఇస్తున్నారా? ఉద్యోగాలు ఇస్తున్నారా? మిమ్మల్ని అడుగుతాము రేపు. మొత్తంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన మొత్తానికి బీజేపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపబోతుంది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి అని చెప్పి రామచంద్రరావు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణయ్యతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.